నమస్తే. మన రెసిపీ అయితే కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే సగం కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రెష్‌గానే ఉంది. అంటే ఒక్కోసారి ఇట్లా చల్లగా ఉన్నప్పుడు, సన్నగా వర్షాలు కురిసినప్పుడు కానీ ఇందులో సన్నటి గ్రీన్ పురుగులు వస్తాయన్నమాట. మంచిగా వేరాలి ఇది. చూసి తీసుకోవాలి తీసుకునేటప్పుడే. నేనైతే శుభ్రంగానే ఏరి ఇలా కడిగి పెట్టేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ ఇట్లా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. బాండీలోకి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి తాలింపు కోసం అయితే కొంచెం పట్ట, అలాగే ఒక చిటికెడు షాజీరా, ఒక ఇలాచి, ఒక లవంగం ఇవన్నీ కూడా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడగానే ఒక సగం ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే కాలీఫ్లవర్ కర్రీ కోసం అయితే కాలీఫ్లవర్ నేను హాఫే తీసుకున్నా, క్వాంటిటీ తక్కువ కాబట్టి ఉల్లిపాయ కూడా ఇందులో తక్కువగానే వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా అప్పటిదప్పుడు దంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కాగానే ఇప్పుడు కాలీఫ్లవర్ ఉన్నాయి కదా, నీళ్ళు లేకుండా ఒడిపేసి ఇందులో వేసుకోవాలి. ఇది లేతగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా తాలింపుకి వేసి వండుతున్నాను. మామూలుగా ఒక్కోసారి కొంచెం ముదిరినట్టుగా వస్తాయి కదా, కొంచెం స్మెల్ కూడా ఉంటాయి. అలాంటివి అయితే వాటినైతే ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది లేతగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసిన అనమాట. ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకుందాం. అలాగే 2 చిన్న టమాటోలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసాం కాబట్టి కొంచెం నీరు అనేది ఊరి కాలీఫ్లవర్ అందులో బాగా మగ్గిపోతుంది. ఇంకా నేను దీనికోసం అయితే కారం అయితే చాలా తక్కువే తీసుకున్నాను, పావు టీ స్పూన్ వరకు. ఇంకా మా కోసం మేము కారం బాగా తక్కువ తింటున్నాం కదా, తక్కువ వేసాం. మామూలుగా అయితే ఒక టీ స్పూన్ నిండా వేస్తే కర్రీ అనేది కొంచెం ఘాటుగా బాగుంటుంది టేస్ట్ అయితే. మాకు చప్పదనం కావాలి కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. ఇది మొత్తం వేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. మూత తీసి మరోసారి కలుపుకొని ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ చేసుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ దగ్గరికి అయిపోతుంది. ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 కలిపి ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుంటే ఇంకా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆవిరికే మంచిగా ఉడికిపోతుంది. దీనికోసం అయితే కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసినా కానీ తాలింపులోకి దీంతోపాటు ఉడికి కర్రీ అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఈరోజు నేనైతే మామూలుగా తక్కువే వేసుకున్నాను. పైన ఇలా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.